నమస్తే అన్న అందరికీ నమస్కారం. తేజేశ్వర్ కేసులో సంచలన నిజాలు బయటికి వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో దర్యాప్తులో నివ్వరపోయే నిజాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల మేరకు తేజేశ్వర్ ను చంపిన తర్వాత తిరుమలరావు ఐశ్వర్యతో కలిసి మొదట లడక్ వెళ్లి అక్కడ నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం 2 విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు 20 లక్షల రూపాయలు సమకూర్చుకున్నారు. అందులో నుంచి సుఫారీ గ్యాంగ్ కు 2 లక్షలు ఇచ్చారు. ఈ నెల 17న తేజేశ్వర్ ను చంపిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూడ్చిపెట్టాలని అనుకున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం వైపు వెళ్లి అడవిలో పడేశారు. తేజేశ్వర్ చేతిపైన అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపట్టారు. హత్య విషయం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయేందుకు ఇద్దరు పక్కా ప్లాన్ వేసుకున్నారు. కానీ తేజేశ్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ఐశ్వర్య పైన అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమలరావు మొదట తన భార్యను చంపివేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈలోగా తేజేశ్వర్ తో ఐశ్వర్యకు పెళ్లి కావడంతో అతను కర్నూలులో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తిరుమలరావు డబ్బులు సమకూర్చుకునేందుకు ఒక బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన పనిచేసే బ్యాంకులోనూ అవకతవకలకు పాల్పడినట్లు విచారం ఉంది. ఐశ్వర్య తిరుమలరావుతో పాటు మరికొంతమందితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తూ ఉంది. ఆమె చదువుకున్నది 10వ తరగతి అయినా కానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందని చెబుతూ ఉన్నారు. గద్వాల పోలీసులు తిరుమలరావు భార్యతో పాటు ఆమె తండ్రిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గారు పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు విచారణపై ఆరా తీశారు. ప్రస్తుతం ఈ యొక్క కేసు సంచలనంగా మారిందన్నమాట. నువ్వు ఎవరితోనైనా వెళ్ళాలనుకుంటే కానీ వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా అడ్డం వస్తూ ఉన్నాడని చంపివేయడం ఎందుకు? ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పి తేజేశ్వర్ ఏమన్నా వచ్చాడా? నువ్వే వాళ్ళే ఏడ్చి నేను వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, దయచేసి ఎవరు చెప్పేది నమ్మవద్దని చెబితే ఇంట్లో తేజేశ్వర్ కొట్లాడి మరీ పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. ఇలా కుటుంబ సభ్యులు వద్దంటూ ఉన్నా సరే కానీ వాళ్ళతో కొట్లాడి వాళ్ళను ఒప్పించి ఏమైతే పెళ్లి చేసుకుంటే ఏమైతే చంపించి వేయడం జరిగింది. కాబట్టి పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఒకసారి ఆలోచించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.